గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ మీద కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తనదైన శైలిలో స్పందించిన కురవి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్. రేవంత్ రెడ్డి పిల్లల మెస్ ఛార్జీలు పెంచితే దాన్ని కూడా మీ పాత అధికారులతో కుట్రలు చేస్తున్నావు, మాకు తెలియదనుకున్నావా, నువ్వు కేటీఆర్కి అమ్ముడుపోయినావు. ఈ ప్రెస్ మీట్ లో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్ తో పాటు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు రజనీకాంత్, కురవి మండలం పార్టీ ఉపాధ్యక్షులు బలగాని శ్రీనివాస్, కురవి మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి అవిరే మోహన్ రావు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు అంబటి వెంకట నారాయణ, కురవి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు దయ్యాల శ్రీధర్, దయ్యాల మనోజ్, కటకం నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీని పెట్టుకొని ప్రాంతీయ పార్టీని పెట్టుకుని నీకు సరైన బుద్ధి చెప్తే మళ్ళీ ఇదే అటువంటి పార్టీకి దొంగ పార్టీలో ఎమ్మెల్యే గెలిచింది. అలా బీసీ సామాజిక వర్గం ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల మీద స్పందించేటువంటి మహిళా నాయకురాలు అయినా కూడా ఒక మహిళ అనేది లేకుండా ఆమెని మాట్లాడే స్థాయి ప్రవీణ్ కుమార్ గారికి లేదు. ఆయన నువ్వు ఇంతకుముందు నువ్వు సాంఘిక సంక్షేమ శాఖలో సెక్రటరీగా చేసినావు. అవన్నీ బాధ్యతలు మరిచి నువ్వేదో బీఎస్పీ పార్టీ అని పెట్టుకొని ప్రాంతీయ పార్టీ అని పెట్టుకుని నీకు సరైన బుద్ధి చెప్తే మళ్ళీ ఇదే అటువంటి పార్టీకి దొంగ పార్టీకి నువ్వు యాడ్ అయ్యి వాళ్ళకి తోడు దొంగలకు జమ అయ్యి చేస్తున్నావు. కాబట్టి ప్రజలు కూడా నిన్ను హర్షించరు, ప్రజలు నిన్ను సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు. అలాంటి మహిళా నాయకురాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసిన సాంఘిక శాఖ కమిషనర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనేదో దేశాన్ని ఉద్ధరించే విధంగా ఈ రాష్ట్రాన్ని ఏదో సాధించే విధంగా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి దాన్ని ఆసరాగా చూసుకొని అటు ఇటు లేనిపోని మన జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ ఏదో సాధించినట్టుగా సృష్టించి బీఆర్ఎస్ని ఏదో విమర్శించినట్టు నాటకం ఆడి అదే బీఆర్ఎస్ పార్టీలకు బీఆర్ఎస్ అవతారం ఎత్తి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సోషల్ వెల్ఫేర్ శాఖలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీని ప్రజాపాలనని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చెడు ఉద్దేశంతో సంకుచిత బుద్ధితో ఆయన ఎక్కడ లేని సిస్టమ్ మన ఇంతకుముందు మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. ఆయన ఏదైనా బాక్స్ల సిస్టమ్ పెట్టుకొని ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకు అనుకూలమైన మనుషులని ఆయన స్వతహాగా ఆయన మోచేతి నీళ్ళు తాగే మనుషులని సోషల్ వెల్ఫేర్లో కాంట్రాక్ట్ బేసిక్లో బాక్సుల పేర్లు ఆయనకు అనుకూలమైన వాళ్ళని రాసి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళని తీసుకోకుండా ఆ బాక్స్లో ఆయనకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని ఆయన ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా పెట్టుకొని అదే కాంట్రాక్ట్ బేసిక్లో ఇప్పుడు గురుకుల హాస్టల్ని బదనాం చేయాలి, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనేది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక డైటు వాళ్ళకు ఫుడ్ విషయంలో పర్సంటేజ్ మెస్ ఛార్జీలు పెంచినా కూడా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఒక దురుద్దేశంతో పార్టీని బదనాం చేసే ఆలోచనతో అక్కడక్కడ ఆయన మనుషులతోటి హాస్టళ్ళల్లో ఆయనకున్న చెడు అలవాట్ల ఆయనకున్న చెడు ఆలోచన విధానంతో ఫుడ్ పాయిజన్ అనేది నెపంతో పార్టీని బదనాం చేసే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఏరిన పార్టీలో అదే గ్యాదర్ కిషోర్, అదే బాల్క సుమన్ గతంలో ఈయనను దుమ్మెత్తిపోసిన రోజులు ఉన్నాయి. ఈయన చేసే వేషాలు కానీ ఈయన పార్టీ పేరు చెప్పుకొని ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకొని కావాలని చేస్తాననేది ఇదే గ్యాదర్ కిషోర్ గారు, బాల్క సుమన్ గారు ఈయనని ఎండగట్టిన రోజులు ఉన్నాయి. అదే వాళ్ళతోటి ఇప్పుడు కేటీఆర్కు కేసీఆర్కు కుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజాపాలన ప్రజలు ఆశీర్వదించిన పార్టీ, జాతీయ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాడని ఇందిరమ్మ కలలుగన్న రాజ్యం వస్తుంది తెలంగాణలో, మాకు పుట్టగతలు ఉండవనే ఆలోచనతో కేటీఆర్ ఏజెంట్గా పనిచేసుకుంటూ పార్టీని బదనాం చేసే ఆలోచనలో ఉన్నాడు. దానికి ఈయన ఉద్దేశం అంతా వేరే ఏం లేదు. ఎట్లా కాంగ్రెస్ పార్టీ హైప్ ఉన్నది, ఇప్పుడు ప్రజాస్వామ్య పార్టీ గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో కానీ రాజీవ్ గాంధీ పీరియడ్లో కానీ